చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. ప్రార్థన చేసుకొని మత్తయి సువార్తని మనం ధ్యానం చేద్దాం. సర్వేశ్వరుడా, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, సర్వలోక రక్షకుడా, మీ మహాప్రేమ కృప కనికరాన్ని బట్టి, మీ పరిశుద్ధతను బట్టి మీకు స్తోత్రములు. మీద సజీవంగా కాపాడటం మాత్రమే కాక ఎల్లప్పుడూ జీవించే మహాభాగ్యాన్ని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతా ఎన్నో ప్రమాదాలు ఒడిదుడుకుల మధ్య కాచి కాపాడి భద్రపరిచారు. అందును బట్టి కూడా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇవ్వనైనా లేఖనాల పరిశోధన పేరుతో బైబిల్ని మేము ధ్యానిస్తూ ఉండగా అనేకమైన అద్భుతమైన విషయాలు మీ ఆత్మ సహాయంతో రాయించిన మాటల్లోని వాక్య సారాన్ని మేము గ్రహించగలిగే మనస్సును మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరికొన్ని మాటలు ఈరోజు కూడా ధ్యానించడానికి మేము సిద్ధపడి ఉండగా మీ ఆత్మ సహాయాన్ని మెండుగా బోధిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలకును ప్రసాదించి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం వరకు ధ్యానం చేశాం కదా, అంతేనా? ఈరోజు 4వ వచనం నుండి ధ్యానం చేద్దాం. ఉన్న సమయాన్ని బట్టి మనం ఎన్ని వచనాలు వీలైతే అన్ని వచనాలు మనం ఆలోచిద్దాం. 4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే భూమి మీద శరీరధారిగా ఉన్న ప్రతి ఒక్కరికి కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు అనేవి కామన్గా వస్తాయి. ప్రసంగి గ్రంథంలో మనం చదువుతాం, దేవుడు సుఖదుఖములను జతపరిచాడు అని. అయితే భూమి మీద ఈ రెండూ ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో ప్రభువుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా సుఖాలు దుఃఖాలు అనేవి కామన్గా ఉంటాయి. అవి లేకపోతే అసలు జీవితం నడవదు. ఎల్లప్పుడూ సుఖం ఉండదు, ఎల్లప్పుడూ దుఃఖం ఉండదు. రెండూ ఉంటాయి. కాస్త సుఖం వస్తుంది, కాస్త దుఃఖం వస్తుంది. కొంతమంది జీవితాల్లో కొంచెం దుఃఖం ఎక్కువగా ఉంటుంది, సుఖం తక్కువ ఉంటుంది. కొంతమంది జీవితాల్లో సుఖం ఎక్కువ ఉంటుంది, దుఃఖం తక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని. యేసుక్రీస్తు వారి మాటలు మనం మామూలుగా ఆలోచిస్తే ఏమర్థం కావు. దుఃఖపడితే ఓదార్చటం బాగుంటుందా, దుఃఖం లేకుండా ఓదార్చటం బాగుంటుందా? దాహం అయినప్పుడు మంచినీళ్ళు తాగటం బాగుంటుందా, దాహం కాకుండా మంచినీళ్ళు తాగితే బాగుంటుందా? సంతోషం రెండిట్లో దేనికి ఎక్కువ ఉంటుంది? బాగా దాహం అయినప్పుడు తాగితే ఇంకా సంతోషం కదా. కష్టపడినప్పుడు, చెమట పట్టినప్పుడు చల్లని నీడకి వెళ్తే అక్కడ ఏసీ పెట్టారనుకోండి, అప్పుడు బాగుంటుందా, మామూలుగా ఏసీలో ఉంటే బాగుంటుందా? బాగా కష్టపడినప్పుడే. మనం బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పక్కన వాళ్ళు వచ్చి ఇంకాస్త ఇబ్బంది పెట్టారనుకో ఎలా ఉంటుంది? ఇంకా బాధ పెరిగిద్ది. ఆ టైంలో ఎవరొకళ్ళు ఓదార్చారనుకోండి, అంటే ఏముందిలే అందరికి వస్తాయి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనేది కామన్గా వస్తాయి. కాకపోతే ఈరోజు నీకు వచ్చినాయి, అంతకుముందు నాకు వచ్చినాయి అని కొంచెం మంచి మాటలతో ఓదార్చితే అప్పుడు ఎలా ఉంటుంది? మీకు హాస్పిటల్కి జాయిన్ అయ్యామనుకోండి, మన బంధువులందరూ చాలామంది ఉన్నారనుకోండి, మన బలగం, బంధువులు, స్నేహితులు. ఎప్పుడన్నా ఒకసారి మనం ఏదన్నా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో బెడ్కి జాయిన్ అయిపోయామనుకోండి, బెడ్ మీద అడ్మిట్ చేసుకున్నాను అనుకోండి డాక్టర్లు, అప్పుడు అందరూ వచ్చి మనకి ఫ్రూట్స్ అవి తీస్తూ పరామర్శిస్తూ ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అబ్బా, బెడ్ మీద ఉంటేనే నాకు ఇంతమంది బంధువులు ఉన్నారా, ఇంత బలగా ఉందా, ఇంతమంది నన్ను ఓదార్చడానికి వచ్చారని ఆనందం ఎక్కువైద్ది. ఆ బాధను మనం మర్చిపోతాం. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే, దుఃఖపడువారు ధన్యులు,
ఓదార్చబడుదురు. అంటే భూమి మీద దేవుని పని కోసం, దేవుని కార్యక్రమం చేయటం కోసం దుఃఖపడితే మీరు ధన్యులు అంటున్నాడు. మీరు మందిరానికి వచ్చే విషయం కానీ, ప్రార్థనకు వెళ్ళే విషయంలో కానీ, లేదా వాక్యానుసారంగా జీవించే విషయంలో కానీ అవతల వాళ్ళు మిమ్మల్ని దుఃఖపెడుతున్నారనుకో, శ్రమ పెడుతున్నారనుకో, కష్టపెడుతున్నారనుకో, అప్పుడు ప్రభువు వచ్చి ఓదారిస్తే ఎలా ఉంటుంది? ఎంతో ఆనందం. అంటే దేవుడు నన్ను ఓదారుస్తాడు అనే మాటే మనకి ఎంత దుఃఖం ఉన్నా ఓదార్పు కలిగి ఉంటుంది. భూమి మీద క్రైస్తవులైన వారు కష్టాలు, శ్రమలే అనుభవించాలి. ఆ కష్టాలు, శ్రమలు మనం చేసుకున్న తప్పులను బట్టి అనుభవించకూడదు. దేవుని పని కోసం నువ్వు మంచిగా పోతుంటే అందరూ నిందిస్తారు, అందరూ నిన్ను దుఃఖపెడతారు. అప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. లోకంలో దుఃఖపెట్టే కార్యక్రమాలకు వెళ్తామా, సంతోషపెట్టే కార్యక్రమాలకు వెళ్తామా? సంతోషపెడతారు, ఇక్కడ ఆనందంగా ఉంటుందంటే దానికి వెళతాం. దుఃఖపెడతారు, మనకి ఎప్పుడు కష్టాలే పెడతారు అంటే వెళ్ళం. ఏదైనా పనికి వెళ్ళినా ఎక్కువ పని చెప్పి మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాను అనుకో, పనికి వెళ్ళం. కాస్త పని చేసి ఎక్కువ డబ్బులు వచ్చే పనికి వెళతాం. అలాగే భూమి మీద క్రైస్తవులైన వారు దుఃఖపడితే దేవుడు ఓదారుస్తాడు అంటున్నాడు. ఒకసారి యెషయా గ్రంథం 61వ అధ్యాయము, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమునకు ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సుయ్యోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారద్భరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నిన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఏం చేస్తాడంట? దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చటానికి, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలముతోను, పాపభరితమైన ఆత్మకు ప్రతిగా వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు దేవుని కోసం దుఃఖపడే వారికి ఆనందాన్ని ఇస్తాడంట, స్తుతి వస్త్రాన్ని ఇస్తాడంట. అందుకే ఇప్పుడు ఎప్పుడు నాకు దేవుళ్ళకి వచ్చానండి, ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సంతోషమే, అసలు దుఃఖాలే కష్టాలే రావట్లేదు అన్నాం అనుకోండి, మనం దేవుళ్ళలో సరిగా లేవని అర్థం. దేవుని కోసం మనం ఏం చేస్తున్నా, అవతల వాళ్ళకి మేలు చేస్తున్నా మనకు కీడే ఎదురవుతుంది. మనం తిడుతున్నారు, అపార్థం చేసుకుంటున్నాడు, అసహించుకుంటున్నారు అనుకోండి, దుఃఖం వచ్చింది మనకి. అప్పుడు మీరు ధన్యులు, తట్టుకోండి దాన్ని. ఆ దుఃఖం వచ్చింది కాబట్టి ఎదుటి వాళ్ళని నిందించి, దూషించి, వాళ్ళతో విభేదం పెట్టుకోవద్దు. దుఃఖపడండి, దేవుడికి అప్పచెప్పండి. అప్పుడు మీరు ధన్యులు అవుతారు. ఓదార్చేవాళ్ళు ఎవరు? దేవుడు. మనుషులు ఓదారిస్తే కొంతవరకే ఓదారుస్తారు, లేదా లోపల కోపం పెట్టుకొని, లోపల ప్రతీకారం పెట్టుకొని బయటికి ఓదార్పు చెప్పొచ్చు. కానీ దేవుడు ఎలా ఓదారుస్తాడు? ఎలా ఓదారుస్తాడు దేవుడు? నిస్వార్థంగా. ఇంకా ఆయన ఓదారిస్తే మనకి ఇంకా దుఃఖమే ఉండదు. మీరు బాధపడతా, దుఃఖపడతా ఉండరు అనుకోండి, సీఎం గారు వచ్చి ఓదారిస్తే ఎలా ఉంటుంది మీకు? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం పర్లేదమ్మా నేనున్నాను, మీ దుఃఖాలన్నిటికీ నేనే సమాధానం ఇస్తాను అన్నాడు అనుకోండి, ఎగురుకంతేస్తాం. అదే ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే, మోడీ గారు వస్తే ఇంకా మన మూడంతా మారిపోద్ది. మరి దేవుడే వస్తే ఇంకా అంతా అయినప్పుడు ఇంకా మనకు దుఃఖం ఉంటుందా? అందుకే దేవుణ్ణి నమ్ముకున్నవారు దుఃఖపడినా పర్వాలేదు, ఓదార్చేవాడు ఆయనే. అది దుఃఖపడువారు ధన్యులు, వారు దేవునిచే ఓదార్చబడుదురు. మనుషుల చేత ఓదార్పు కాదు, అది ఎవరి చేత? దేవునిచే ఓదార్చబడుదురు. 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు అంటే చెప్పండి, సాత్వికులు అంటే ఎలాంటి వాళ్ళు? కోప్పడేవాళ్ళ? చెప్పండి, ఎలాంటి వాళ్ళు సాత్వికులు అంటే? యేసుక్రీస్తు వారి లాంటి వాళ్ళు. 11:29 చూడండి, అదే మత్తయి సువార్త.
నేను సాత్వికుడను, దీన మనస్సు. అది సాత్వికులు అంటే ఎలాంటి వాళ్ళు అయ్యానంటే యేసుక్రీస్తు లాంటి లక్షణాలు కలిగిన వాడు. ఇదే లక్షణాలు పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు, నీ వంటి ప్రవక్తను మీ సహోదరులు పుట్టిస్తాను. ఆయన పేరు మోషే గారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. మోషే గారి గురించి కూడా అదే మాట చెప్పాడు. సాత్వికులు మోషే భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిని అంత సాత్వికుడు ఇంకెవరు లేరంట. అంటే యేసుక్రీస్తు వారు వచ్చే వరకు మోషే గారే గొప్ప సాత్వికుడు. కాబట్టి సాత్వికులు ఏం చేస్తారంట? భూలోకమును స్వతంత్రించుకొందురు. అందుకే మోషే గారు అంత సాత్వికం చూపించాడు కాబట్టి ఆయన వలన భూలోక కనాను దేశం అంతా ఇశ్రాయేలీయులకి స్వాస్థ్యంగా వచ్చేసింది. యేసుక్రీస్తు వారు సాత్వికంగా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారి కంటే ముందు చాలామంది ఎన్నో రాజ్యాలను జయించాలనుకున్నారు, జయించారు. కానీ వాళ్ళు శాశ్వతంగా దాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ప్రపంచాన్ని పరిపాలించిన 4 మహాసామ్రాజ్యాలు, బబులోను, మాదీయ పారసీక, గ్రీక్ సామ్రాజ్యం, రోమా ఇవన్నీ యుద్ధాలు చేసి సంపాదించుకున్నారు, దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. కానీ వారు శాశ్వత కాలం దాన్ని ఏలలేకపోయారు, స్వతంత్రించుకోలేకపోయారు. కానీ యేసుక్రీస్తు వారు సాత్వికాన్ని కనపరచడం వలన భూలోకం అంతటినీ స్వతంత్రించుకున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు వారు లేని ప్రాంతం అంటూ ప్రపంచంలో ఒక్క దేశం కూడా లేదు. అంటే అంత సాత్వికాన్ని కనపరిచాడు కాబట్టి ఏం స్వతంత్రించుకున్నాడు? భూలోకాన్ని. ముందు భూలోకాన్ని స్వతంత్రించుకుంటే తర్వాత పరలోకం. అందుకే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును ఎన్ని వచనాలు? 2 వచనాలు. దుఃఖపడు వారు ధన్యులు, దేవునిచే వారు ఓదార్చబడుదురు. నువ్వు దేవుని పని కోసం దుఃఖపడితే దేవుడే నిన్ను ఓదార్స్తాడు. దేవుడు ఓదార్స్తే ఇంకా నీకు అంతా ఆనందమే. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును యుద్ధాలు చేసి పంతాలు పట్టి నాది ఈ స్థలం, నాది ఈ ఊరు అని గొడవలు పెట్టుకొని సంపాదించుకున్న అవసరమైనప్పుడు అందులో నువ్వు ఉంటావో ఉండవో నో గ్యారెంటీ. చాలామంది తగాదాలు పెట్టుకొని స్థలాల కోసం, పొలాల కోసం నరుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు. అంటే పగా ప్రతీకారాలు, పంతాల వలన భూలోకాన్ని స్వతంత్రించుకోలేరు. కానీ భూమిని సాత్వికమతో అయితే భూమిని స్వతంత్రించుకోవచ్చు అని వాక్యం మనకి తెలియజేస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఈరోజు భూతలం అంతా ఆక్రమించుకోగలిగాడు. కారణం ఆయన సాత్వికుడుగా ఉన్నాడు కాబట్టి. 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి అంటే నీతి కొరకు పలానా ఆయన మంచి నీతి కలిగినోడురా అంటారు. ఎక్కువ ఈ మాట ఉద్యోగస్తుల్లో వింటాం. ఈయన ఎలాంటోడంటే ఆయన నీతిమంతుడా, నీతి కలిగినోడు, అసలు లంచాలేమీ తీసుకోడు, యథార్థంగా ఉంటాడు అంటారు. ఇక్కడ నీతి అంటే, బైబిల్లో నీతి అంటే దేవుణ్ణి నమ్మటమే నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. నీతి అనగానే దేవుణ్ణి నమ్మటమే, దేవుని యందు విశ్వాసం ఉంచటమే. ఆ నీతి గలవారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అంటే నీతి అనగానే దేవుణ్ణి నమ్మటం. దేవుణ్ణి నమ్మితే ఏం చేయాలి? దేవుని మాట ప్రకారంగా బ్రతకాలి. అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలి. దేవుణ్ణి నేను నమ్మాను అనటానికి ఏంటి నిదర్శనం మీకు? నేను నమ్మాను అని చెప్పుకుంటే వైట్ అండ్ వైట్ వేసుకుంటే నమ్మానంటే సరిపోద్దా? ఆయన చెప్పిన వాక్యానుసారంగా నేను బతుకుతున్నానా లేదా అనేది, నేను నమ్మానా లేదా అనేది మీకు తెలియజేస్తుంది. అంటే మనం వాక్యానుసారంగా, అంటే దేవుడు మనకిచ్చిన ఆ ఆజ్ఞలు కట్టడల ప్రకారంగా ప్రవర్తిస్తున్నామా లేదా అనేది, నేను నీతిమంతుడినా కాదా అనేది మీకు అర్థమైంది, దేవుడికి తెలిసిపోద్ది. దేవుడిని నమ్మామంటే అర్థం ఏంటి? అబ్రహాము గారు నమ్మారు. నమ్మేం చేశారు? ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నోరు మూసుకొని వెళ్ళాడు. ఎందుకు ఏంటి ప్రశ్న వేయలేదు. అది నీతి అంటే. అలాగే మనం కూడా నీతి కొరకు, అంటే దేవుని వాక్యం కొరకు, దేవుని వాక్యాన్ని అనుసరించే విషయంలో తిండి లేకపోయినా, నీళ్లు లేకపోయినా, ఆకలి దప్పులు కలిగి ఉంటే మీరు ధన్యులు. నేను భోజనం వండుకొని తినాలండి, ఇప్పుడు ప్రార్థన టైం నేను రాను, తినందే
నేను రాను అన్నావు అనుకో, నువ్వు నీతి కొరకు తిండిని వదులుకోలేకపోయావు అని అర్థం. నేను ఫలానా డ్రింక్ తాగాలి, ఆ డ్రింక్ తాగకపోతే నేను ప్రార్థనకు రాను అన్నావు అనుకో, నువ్వు ప్రార్థన కోసం ఏది త్యాగం చేయలేదు, తాగటం కోసం ప్రార్థనలు వదిలేసావు అన్నారు. చాలామంది మానుకోండి అని అంటే మానుకోలేరు. ఎందుకు? ప్రభువుని నమ్ముకోండి అంటే నమ్ముకోరు. ఎందుకు నమ్ముకోరంటే అవి వదిలేయలేక ఇక్కడ రాలేదు. ఇంకా వచ్చిన తర్వాత దీనికోసం, ఇంకా ప్రభువు కోసం ఇవన్నీ మానేయండి అంటే ఏం మానేస్తారు? అవి వదులుకోలేక ఇక్కడికి రాలేకపోతున్నాం. ప్రభు దగ్గరికి వెళ్తే అన్నీ మానేయాలంటారు. వచ్చిన వాళ్ళు చాలామంది కూడా ఇంకా మానేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక తిండి నీరు మాత్రమే కాదు, దప్పిక ఆహారం మాత్రమే కాదు, ఏదైనా మానేయాలి. దేనికోసం? నీతి అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా, అంటే ఒక మాటలో చెప్తే దేవుని చట్టాన్ని మనం అనుసరించే విషయంలో ఏదైనా వదిలి, అవసరమైతే తల్లిని, తండ్రిని, అన్నని, చెల్లిని, అక్కని, తమ్ముడిని అన్నీ వదిలేయమన్నాడా? దేనికోసం? దేవుని వాక్యానుసారంగా నువ్వు నడిచే విషయంలో అన్నీ వదులుకోవాలి. కష్టమేనా? ఈజీగా ఉందా? ఎక్కడ ఎవరు వదులుకుంటున్నారు చెప్పండి? ఆస్తుల కోసం, మందిరాల కోసం, స్థలాల కోసం, బిల్డింగుల కోసం గొడవలు. మనోళ్ళు భాష్యంలో ఎవరు పనిచేస్తున్నారు? భాష్యమేనా? అక్కడ ఒక సహోదరి టీచర్గా చేస్తుంది. నాకు ఆమె గోడంతా విన్నవించుకుంది. వాళ్ళ ఆయన చనిపోయాడు, మందిరానికి తాళాలు వేసారంట. వీళ్ళ ధనం ఎక్కువ, అవతల వాళ్ళు ఇచ్చింది తక్కువ. మొత్తానికి బిల్డింగ్ బ్రహ్మాండంగా జరిగింది, అలా ఆరాధన జరుగుతోంది. వాళ్ళ ఆయన సరిపోగానే గొడవలు అయిపోయినాయి పెద్దలకి, కుటుంబానికి. మందిరానికి తాళాలు వేశారంట. ఆరాధన వాళ్ళు జరుపుకోలేకపోతున్నారు. ఈ భక్తి అయిద్దా? ఇది దేవుని వాక్యానుసారం అయిద్దా? ఇంక వీళ్ళకి పరలోకం ఎలా వచ్చింది? నామకార్థంగా భక్తులుగా మేము ప్రార్థనకి వెళ్తున్నాం అనిపించుకోవటమే తప్ప ఏం ప్రయోజనం లేదు. ఈరోజు నామకార్థ క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతుంది రోజు రోజుకి. భక్తి అంటే భక్తిగా ఉన్నాం అనిపించుకోవటమే తప్ప వాక్యానుసారంగా బతికే భక్తులు కనపట్ల. అంటే నీతి కొరకు ఏదైనా వదులుకునే స్థితిలో లేరు. దేనైనా దాని కొరకు, భూమి మీద ఏదో ఒక వస్తువు కొరకో, స్థలం కొరకో, ఇంటి కొరకో, ఆస్తుల కొరకో, డబ్బు కొరకో దేవుడిని అవసరమైతే వదులుతున్నాం తప్ప ఇవన్నీ దేవుని సేవ ఆగటం ముఖ్యమా, ఆస్తి ముఖ్యమా? నేను ఈ స్టోరీ చెప్పాను. మన ప్రారంభంలో చెట్టు కింద పెట్టుకుంది, ఇంట్లో పెట్టుకుంది. మాకు మందిరం ముఖ్యం కాదు, చెట్టు కింద అయినా ఆరాధన జరిపితే దేవుడు సంతోషిస్తాడు. ఆ మందిరాల కోసం, ఆస్తుల కోసం లక్షలు పోతే పోయినాయి, నష్టపోని దేవుడు చూస్తూ ఊరుకోడు. మనకి ఇవ్వాల్సింది దేవుడు ఇస్తానే ఉంటాడు. కాబట్టి దీనికోసం వాక్యానుసారంగా నువ్వు బ్రతకడం కోసం ఆస్తుల వైపు చూడొద్దు, తిండి వైపు చూడొద్దు, దాహం వైపు అసలే చూడొద్దు. అది తిండి కోసం, నీటి కోసం, దప్పిక కోసం దేవుని వాక్యానికి దూరం కావద్దు. దానికోసం ఆకలి దప్పులు మాని అంటున్నాడు. అదే ఆ మాటలోని పరమార్థం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. తిండి ఎందుకండి? కడుపు కోసమే కదా. కడుపు ఆకలి అవుతుంది బాగా, కాస్త 4 మెతుకులు వేస్తే కడుపు దేవుడు హ్యాపీగా ఉంటాడు, అంతే కదా. నకనకలాడుతుంది. అప్పుడు కాస్త ఆహారం వేసామనుకో, ఏదో ఒకటి పచ్చడి మెతుకులైనా సరే లోపల పడితే అదో తృప్తి, టయానికి పడాలి. కానీ దానికోసం ఏం చేస్తున్నాం? వాక్యాన్ని తీసి అవతల పడేస్తున్నాం, వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం. నీతి కొరకు ఏదైనా వదిలే, అందులో ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారిని దేవుడే తృప్తిపరుస్తాడు. ఎవరు తృప్తిపరిచేది? దేవుడే. యెషయా గ్రంథం 55:1-2 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము. దప్పికొను వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యక ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరు రోకలు ఇచ్చేదరు. సంతుష్టి కలుగజేయ దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించుడి, మంచి పదార్థములు భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు.
నేను మీతో నిత్య నిబంధన చేసేదను. చాలండి. తప్పికొని వాళ్ళారా నా యొద్దకు రండి. నీటి కోసం నువ్వు గొడవలు పడద్దు. ఈరోజు నీటి కోసం ఎంతో గొడవ. పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా వాళ్ళని కొంతమందిని చంపేశారు కదా ఉగ్రవాదులు. వెంటనే మోడీ గారు వాళ్ళకి వెళ్ళే నీళ్ళని అనేది పెన్నా నది, సింధు నది నీటిని వాళ్ళకి వెళ్లకుండా ఆపేస్తే వాళ్ళేమో నీ ఊపిరి ఆపేస్తూ ఉంటున్నారు. నీటి కోసం గొడవలు, యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ నీటి గురించి మీరు గొడవ పడినా పడకపోయినా నో ప్రాబ్లం, నీళ్ళు లేకపోతే దప్పికై చచ్చిపోతాం అంతే. కానీ దేవుడిచ్చే నీళ్ళు ఏం చేసిందంట, తృప్తిపరచబడుదురు అంటున్నాడు. ఈ నీళ్లు తాగితే ఒక గంట సేపటికి దాహం అవ్వదు, మళ్ళీ గంట తర్వాత మళ్ళీ దాహం అయింది. కానీ ఆ దేవుడిచ్చే నీళ్లు తాగితే చెప్పండి ఎన్నటికీ యేసుక్రీస్తు వారు అందుకే కదా యోహాను సువార్తలో అన్నాడు, నేను ఇచ్చిన నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడు అని సమరయ స్త్రీతో చెప్పాడు. అంటే దేవుడిచ్చే నీళ్లు ఇంకా ఎన్నడూ ఆ నీళ్లు కావాలా ఈ నీళ్లు కావాలా, దేనికోసం త్యాగం చేయాలి మనం? చేస్తే ఏ నీటి కోసం చేయాలి చెప్పాలి? ఏ నీటి కోసం? ఒక్కసారి తాగితే ఇంకెన్నడూ దప్పికవని నీటి కోసమే ఏదైనా త్యాగం చేయొచ్చు. ఈ నీటి కోసం ఆ నీటిని దూరం చేసుకుంటున్నాం. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవుడే తృప్తిపరుస్తాడు. ఇంకెన్నడూ నీకు ఆకలి అవ్వదు, ఎన్నడూ నీకు దాహం అవ్వదు. అలాంటి భోజనం పెడతాడు, అలాంటి నీరు ఇస్తాడు. అలాంటి భోజనం అంటే యేసుక్రీస్తు వారి దేహం, అలాంటి దాహం అంటే పరిశుద్ధాత్మ అనేవారు. ఇక ఇవి రెండు ఉంటే మనం చనిపోయినా మనకు ఆకలి అవ్వదు, చనిపోయినా మనకు దాహం అవ్వదు. ఈ రెండు సమృద్ధిగా ఉంటాయి. అర్థమైందా? 3,500 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ధనవంతుడు ఇంకా ఆత్మ దొరక్క చుక్క నీరు కావాలంటున్నాడు. అంటే కొంచెమైనా పర్వాలేదని అడ్జస్ట్మెంట్. అంటే పరిశుద్ధాత్మ కొంచెం ఉన్నా పర్వాలేదు అన్నట్టుగా అబ్రహాము గారిని అడుగుతున్నాడు, ఆ లాజర్ని నా దగ్గరికి పంపించు, తన వేలి కొనను నీటిలో ముంచి నాలుకను చల్లార్చిన ఒక లాజర్ని పంపమంటే 3,500 సంవత్సరాల నుంచి ఆత్మ లేక ఎంత దాహానికి ఆయన అల్లాడిపోతున్నాడు చూడండి. ఎండాకాలం దాహం తీరకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు నీరు కాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? 3,500 సంవత్సరాల నుంచి ఆయనకి నీరంట లేదు, అంటే పరిశుద్ధాత్మ లేడు. అందుకే ఇక్కడ వాటి కోసం మీరు గొడవలు పడవద్దు. తిండి కోసం, నీటి కోసం, వీటి కోసం గొడవలు పడద్దు. నేను తృప్తిపరుస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి 6వ వచనంలో ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. తర్వాత కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరం అంటే జాలి, దయ, కనికరం. ఈ మూడు ఒకేలా ఉంటాయి కానీ వేరు వేరు. అంటే అవతల వాళ్ళ స్థితి చూసి, అవతల వాళ్ళ యొక్క పరిస్థితి చూసి కనికరపడి చేయటం. అంటే వాళ్ళు అడక్కపోయినా సరే, ఎవరైనా అడుక్కునేవాళ్ళు వచ్చి అయ్యా ఒక ముద్ద పెట్టండి, కడుపు తరుక్కుపోతుంది, 4 రోజుల నుంచి తినలేదు అనగానే మనకేమనిపించింది? జాలి కలిగింది. అవతల వాళ్ళ స్థితిని మనం చూసి, వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ స్థితిని చూసి మనం వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని వాళ్ళ ఎళ్ళ మనం చూపించేదే కనికరం. వాళ్ళకి అవసరమైనవన్నీ తీర్చటం. వాళ్ళు అడగలేదు కదా, నేను ఎందుకు ఇవ్వాలి అనుకుంటాం. ఒక్కోసారి అడగంది అమ్మైనా పెట్టిద్దా పెట్టదా? ఎమటం బట్టి వీధులన్నీ తిప్పుతా పెట్టింది కదండి చిన్నప్పుడు. అది అడిగాడా? అయ్యా ఈ ఒక్క ముద్దని, అదిగో సందమామ, ఇదిగో పిల్లి, ఇదిగో కుక్కని ఎమటబడి పెట్టిందా? మరి అడగంది అమ్మైనా అన్నం పెట్టదని ఎవడు చెప్పాడు? ఆడమ్మ పెట్టదేమో మరి కదా. అందరు అమ్మలు ఏం పెడతారు? అడిగి మరి పెడతాడు. దేవుడు మనం అడగకుండా అన్నీ ఇచ్చేశాడు. కాబట్టి కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము. మరి కనికరము చూపకపోతే ఎదుటి వాళ్ళ ఎడల మనం చెప్పండి, మనం కనికరం చూపలేదనుకో, మనకు కనికరం లేదనుకో, ఆడు ఎట్టబోతే నాకెందుకు, నేను బాగున్నాను చాలు అనుకున్నాం అనుకో, మనకేముండదు. కనికరము కలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. అంటే కనికరము లేనివారు దరిద్రులు, వారు కనికరము పొందరు అని అర్థం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు
అంటే మీరు మీ మార్కులు మీరే వేసుకోవచ్చు, మీ పేపర్ మీరే దిద్దుకోవచ్చు. మనం ఎవరి ఎడలన్నా కనికరం చూపించామా, లేదా నీ కడుపుని, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని చూసుకుంటున్నావా? 3 రోజులు వాక్యం మాట్లాడుతుంటే యేసుక్రీస్తు వారికి ఆకలి అవ్వలేదంట. 3 రోజులు తిండి తిప్పలు లేకుండా వాళ్ళకి వాక్యం చెబుతానే ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు 3 రోజులు మీటింగ్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోండి అనే సమయంలో ఈ 3 రోజులు వాళ్ళకి ఆకలి కూడా తెలియకుండా వాక్యం చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వెళతంటే ఆకలి అయ్యి కళ్ళు తిరిగి ఎక్కడ పడిపోతారని వాళ్ళ ఎడ్ల కనికరపడి వాళ్ళకి ఆహారం పంచిపెట్టండి అంటే అక్కడే మనం చదువుతాం. మత్తయి సువార్త 14-15 అధ్యాయాల్లో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పురుషులకి పనిచేశాడు. వారి మీద కనికరపడి అని ఉంటుంది. అక్కడ తీయొద్దులండి, సమయం సరిపోదు. అంటే వాళ్ళు అడగలేదు, వాళ్ళ పరిస్థితి యేసుక్రీస్తు వారు అర్థం చేసుకొని ఏం చేశాడు, వాళ్ళకి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తినగా ఇంకా 12 గంపలు ఎత్తారంట. వారి ఎడల కనికరపడ్డాడు కాబట్టి అది పెట్టాడు. వాళ్ళు అడిగారా? అడగలేదు. అలాగే మనం కూడా ఎదుటివారి ఎడల అడగకపోయినా వాళ్ళ స్థితిని చూసి దేవుడిలాగా మనం కూడా ఏం చేయాలి, కనికరపడాలి. నువ్వు ఎవరి ఎడల కనికరపడలేదు, నేను ఎవరికి పెట్టను, నేను ఎవరిది తినను అన్నావు అనుకోండి, దేవుడు కూడా ఏం చేస్తాడు, నీ వరకు పెట్టింది చాలే, నీకు ఇప్పటిదాకా నేను ఇక ఏం పెట్టను నీకని పోయి తిరిగి నరకానికి పంపిస్తూ ఉంటాడు. అర్థమైందా? అందుకే యాకోబు పత్రికలో ఏం చదివాం, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. అంటే మీరు ఎవరికి కనికరం చూపకపోతే దేవుడు తీర్పు తీరుస్తాడు. కనికరం ఏమాత్రం కనికరించాడు. ఆయన దయామయుడు, కరుణామయుడు, ఇవన్నీ ఇక్కడ వరకే. అంత దయ చూపించినా నువ్వెవరికి ఆ దయ, జాలి, కరుణ ఏమి చూపించలేదు అనుకో, దేవుడు కూడా మీకు అవి చూపించడు అంటున్నాడు. యోధా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యోధా పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని. ఎవరి మీద అంట? సందేహపడు వారి మీద కనికరం చూపండి. ఎవరి మీద చూపాలి? ఏ సందేహపడే వాళ్ళ మీద? ఏ సందేహం చెప్పండి. మా అమ్మాయి బాగా చదవట్లేదండి, సరిగ్గా మార్కులు రావట్లేదు, అన్నీ టెక్స్ట్ బుక్లు అన్నీ సందేహాలు అంటే అలాంటి వాళ్ళ మీద సందేహపడి నువ్వు వాళ్ళకి పాఠాలు నేర్పించావు అనుకో, నీకేం ఉపయోగం లేదు. మీకు అర్థమైందా? కోత కోయటం ఎలాగో రావట్లేదండి, ఆమెకు సందేహాలు చాలా ఉన్నాయి, కోత కొయ్యాలంటే కలుపు ఎక్కటం రావట్లేదు, చాలా సందేహాలు ఉన్నాయి అంటే అలాంటి వాళ్ళ మీద సందేహాలు తీర్చడానికి వెళ్తే నీకేం ప్రయోజనం లేదు. మరి ఏ విషయంలో సందేహపడి వారి మీద కనికరం చూపాలంటే అసలు దేవుడు ఉన్నాడా లేడా, స్వర్గం నరకం ఉందా లేదా, ఉంటే ఎలా ఉంది? ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి. అసలు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, నిజమైన దేవుడు ఎవరు, ఆయనే ఎందుకు దేవుడు, వీళ్ళు ఎందుకు దేవుళ్ళు కాదు, ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉంటాయి. మరి వాళ్ళ సందేహాలన్నీ ఎవరు తీర్చాలి? దేవుడిని ఎరిగినా మనం తీర్చాలి. ఎందుకంటే తీర్చలేదనుకో వాడు ఎక్కడ పడతాడంట? అగ్నిలో పడిపోతాడంట. అగ్నిలో పడుతున్న వాడిని అలా చేయబట్టుకొని లాగినట్టుగా లాగాలి. ఏం చేస్తే లాగినట్టు? వాళ్ళ సందేహాలకు నివృత్తి చేస్తే లాగినట్టు. వాళ్ళ సందేహాలను అలాగే ఉంచితే మరి నువ్వు వాక్యం ఎంత నేర్చుకుంటే వాళ్ళ సందేహాలు తీర్చగలవు? బాగా నేర్చుకుంటేనే కదా సందేహాలు తీర్చగలవు. మీరు పనులకు వెళ్తారు, ఎంతోమందికి ఎన్నో డౌట్లు వస్తూ ఉంటాయి. ఏంటి మీరు పనులు వదిలిపెట్టి ప్రార్థన అనగానే అలా ఎగేసుకొని వెళ్తారు, ఏమవుతాయి? వారి నుంచి ఏమన్నా డబ్బులు ఇస్తారా? ఒక్కొక్క మీటింగ్కి ఎంతని మీకు ఏమన్నా ఇస్తారా? ఎందుకు పని కూడా వదిలిపెట్టి వెళ్తున్నారని ఒక సందేహం వచ్చింది వాళ్ళకి. ఏం చేయాలి ఇప్పుడు మనం? మాకు ఇక్కడ ఏం రావు, మా డబ్బులే ఇంకా ఖర్చు పెట్టి మేము సువార్త పరిచర్యకి వెళతాం. అదేంటి? ఏదన్నా వస్తే కదా ఎవరైనా చేసేది లోకంలో. మేము లోకానికి విరుద్ధం, మమ్మల్ని లోకానికి వేరుగా ఉండమన్నాడు. మాకు ఎక్కడ పెట్టుబడి పెడితే అక్కడ పరలోకం ఇస్తానన్నాడు. కాబట్టి మేము ఇలా చేస్తామని కానీ వాళ్ళు సందేహం నివృత్తి అయిపోద్ది. ఇంకా డౌట్లో నేను అడగగానే మనం వాక్యానుసారంగా సమాధానాలు చెప్తే అప్పుడు వాళ్ళ పట్ల మనం ఏం చూపినట్టు? కనికరం చూపినట్టు. కనికరం చూపలేదనుకోండి, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది, వింటే విను లేకపోతే లేదు పో అన్నావు అనుకోండి, ప్రయోజనం ఏమీ లేదు. అందుకే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దేవుని వల్ల నువ్వు కనికరం పొందుతావు. నువ్వు దేవుని వల్ల కనికరం పొందాలంటే ముందు నువ్వు ఇక్కడ తోటివారి ఎడల
కనికరాన్ని చూపాలి. నేను ఎవ్వరికి ఏం చెప్పనండి, నా విశ్వాసాన్ని నేను బలపరుచుకొని అలాగే ఉంటా అంటే ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు విశ్వాసంగా మంచిగా ఉన్నా, ఎదుటి వాళ్ళ విశ్వాసాన్ని నువ్వు పెంపొందించకపోయినా, ఎదుటి వాళ్ళని నువ్వు దేవుళ్ళలోకి తీసుకురాపోయినా, వాళ్ళ ఎడల నువ్వు కనికర పడకపోతే దేవుని కనికరం నీకు ఉండదు. అర్థమైందా? చాలామందికి ఇది తెలియదు. నేను బాగున్నాను, నేను ఎవరిది తినను, నాది ఎవరికి పెట్టను, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, తప్పు చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదు, తాగట్లేదు, దొంగతనం చేయట్లేదు, మోసం చేయట్లేదు, కాబట్టి కరెక్ట్గా ఉన్నాను అనుకుంటే పొరపాటు. ఎదుటి వారి అట్లా కనికరం చూపి వారిని అగ్నిలో నుంచి లాగాలి. అప్పుడు దేవుని కనికరం నీకు వస్తుంది. ఈ పనులు చేయలేదనుకో దేవుని కనికరం నీకు రాదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసిందే నీకు వస్తుంది దేవుడి నుంచి. నువ్వేం చేయకపోతే నీకేమీ రాదు. ఏమి చేయకపోయినా ఒకటి వచ్చింది, నరకం. అర్థమైందా? రైట్. 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి అంటే, హృదయ శుద్ధి ఎలా వస్తుంది మనకి? మన జీవిత కాలం అంతా తలకిందులుగా తపస్సు చేసినా మన హృదయం శుద్ధి అవ్వదు. మన హృదయం శుద్ధి అవ్వదు. శుద్ధి అవ్వదు కాబట్టి మనం దేవుణ్ణి చూడలేం. దేవుణ్ణి ఇక్కడ చూస్తావని చెప్పలేదు. దేవుని చూచెదరు అంటే భవిష్యత్తులో నువ్వు చూస్తావు. ఎప్పుడు? నువ్వు చనిపోయే వరకు హృదయం శుద్ధిగా ఉంటే. ముందు శుద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని అంగీకరించి మనస్సు మార్చుకొని ఉన్న హృదయాన్ని బద్దలు కొట్టుకొని విరిగి నలిగించిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు వాక్యం విన్నావో నీ హృదయం బద్దలైపోవాలి. ఎందుకంటే హృదయంలో శుద్ధి లేదు. హృదయంలో ఏమి లేదు? శుద్ధి లేదు. కాబట్టి శుద్ధి లేని హృదయాన్ని నువ్వు పగలగొట్టుకుంటే నీకు శుద్ధ హృదయాన్ని ఇస్తాడు. అది బాప్తీసం తర్వాత. అంటే మనకి హృదయ శుద్ధి కావాలంటే ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? యేసుక్రీస్తుని వారిని అంగీకరించి బాప్తీసం పొందితే పరిశుద్ధాత్మనే వరం ఇస్తాడు. కాబట్టి అప్పుడు మన హృదయం శుద్ధి అయింది. అప్పుడు ఆ శుద్ధిని కంటిన్యూ చేసుకుంటూ మిగిలిన జీవితకాలం అంతా యేసుక్రీస్తు వారు వచ్చినా మనం మరణించిన ఆ హృదయ శుద్ధితోనే అలాగే కంటిన్యూ అయితేనే అప్పుడు దేవుణ్ణి చూస్తాం. లేకపోతే ఈ మధ్యలో శుద్ధిపోయి బుద్ధిని గడ్డి తిని తప్పు చేసామనుకోండి, ఏమైంది? దేవుణ్ణి చూడలేవు, దెయ్యాన్ని మాత్రం చూస్తావు. అర్థమైందా? హృదయ శుద్ధి లేకపోతే వెంటనే నీకు కనపడేది ఎవరంటే దెయ్యంగాడు. హృదయ శుద్ధి నీ మరణ దినం వరకు ఉంటేనే ఖచ్చితంగా నువ్వు ఒకరోజు దేవుణ్ణి చూడగలవు. అది ముందు భవిష్యత్తు చెప్పాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? ఇప్పుడు చూస్తామని కదా, నా హృదయం శుద్ధి అయిందండి, బాప్తీసం తీసుకున్నాను, మరి నా దేవుడు కనపట్లేదండి అని అడక్కండి. ఇప్పుడు కనపడ్డు. చూచెదరు అన్నాడు. అంటే భవిష్యత్తులో నువ్వు చనిపోయిన తర్వాత చూస్తావని అర్థం తప్ప ఇప్పుడు హృదయం శుద్ధి అవ్వగానే ప్రభువు కనపడతాడు అనే ఆలోచన పెట్టుకోకండి. అక్కడ ఉంది కదా వాక్యం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని ఉంది కదా. మరి నా దేవుడు కనపడలేదు అంటే మరి చాలామంది యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే హృదయం ఆయన ఏం చేశాడు? శుద్ధి చేశాడు. మరి దేవుడు ఏమైనా కనపడ్డాడా పరలోకంలో నుంచి? లేదు కదా. కాబట్టి మనం మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ వల్ల మనం పరిశుద్ధులుగా తీర్చబడితే అప్పుడు మన హృదయం శుద్ధి అయింది. కాబట్టి ఆ శుద్ధిని ఈ మరణ దినం వరకు కాపాడుకుంటే అప్పుడు పరలోకంలో దేవుణ్ణి చూస్తాం. అది ఆ వచనంలోని భావం. కీర్తన గ్రంథం 24వ అధ్యాయము, కీర్తన గ్రంథం 24:3-4 వచనాలు చూడండి ఒకసారి. యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నీ దోషమైన చేతులను నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వమును నొందును. ఎవరంట? నిర్దోషమైన చేతులు పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడే యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడు. అందుకే ఆయన మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతాడు. రైట్. 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారంటే మనం అంటే యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిజం పొందిన వాళ్ళం.
దేవునితో గొడవ లేకుండా సమాధానపరచబడ్డాం. ఎవరు సమాధానపరిచారంటే యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశారు? దేవునితో మనం ఎప్పుడైతే పాపం చేశామో దేవునికి మనకి గొడవ ఉంది, ఒక సమస్య ఉంది మన ఇద్దరికి. ఎవరికి? దేవునికి మనకి. మా పిల్లలతో ఆడుకోకండి. ఎవరికి ఉంది? దేవునికి మనకి ఒక సమస్య ఉంది, అదే గొడవ. దాన్ని యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారు? రోమపత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, ఒక మాట చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం ప్రియులారా. రోమపత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు. ఏలయనగా మనము ఎవరికి శత్రువులం? దేవునికి శత్రువులం అయిపోయాం. మనము ఏలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. దేవునితో ఏముందంట మనకి? సహవాసం. శత్రుత్వం ఉంది. ఆ శత్రుత్వాన్ని మిత్రత్వం చేశాడు. ఎవరు? యేసుక్రీస్తు. అంటే నా పాపాలన్నీ తన మీద మోపుకొని, ప్రభువా నన్ను బట్టి వాళ్ళని క్షమించేసేయి. వాళ్ళ పాపాలకు నేను అనుభవించాను కదా శిక్ష, నేనే పాపం చేయలేదని నీకు తెలుసు కదా, వీళ్ళందరి పాపాల కోసం నేను అనుభవించాను కాబట్టి ఇక వాళ్ళని పాపులు అనొద్దు, వాళ్ళని పరిశుద్ధులుగా చేయి. నువ్వు వాళ్ళతో ఇక శత్రుత్వం పెట్టుకోవద్దు, మిత్రత్వం పెట్టుకో, అంటే సమాధానపరుచుకో అని దేవుడితో యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశాడు? సమాధానపరిచాడు. అదే ఆ వచనంలోని భావం. 11. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం సమాధాన స్థితి పొందాము. యేసుక్రీస్తు ద్వారా సమాధాన స్థితి పొందిన వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారా? మన బంధువుల్లో, మన రక్త సంబంధుల్లో, మన ఇరుగు పొరుగు వారిలో ఉన్నారా? అర్థమవుతుందా? సమాధాన స్థితి యేసుక్రీస్తు ద్వారా దేవునితో పొందని వారు మన చుట్టూ ఉన్నారా లేదా? ఎవరు వాళ్ళు? ప్రభుని నమ్మని వారు, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు, దేవునితో వైరంతో ఉన్నవాళ్ళు, గొడవతో ఉన్నవాళ్ళు. దేవుడితో గొడవ పెట్టుకొని ఏం బాగుకు తింటావు భూమి మీద? చెప్పు. భూమి మీద బాగుకు తినలేవు సరిగా, పరలోకం అసలు రానే రాదు, నరకానికి పోతావు. కాబట్టి దేవునితో యేసుక్రీస్తు వారు సమాధాన పరిచాడు. కాబట్టి సమాధాన పరచబడిన మనము, లోకంలో సమాధానము లేని వారు చాలామంది ఉన్నారు, వాళ్ళని ఏం చేయాలి మనం? సమాధానం అంటే దేవునితో వాళ్ళకున్న వైరాన్ని, ఇదిగో నాయన యేసుక్రీస్తు అనే ఒక ఆయన వచ్చాడు, నీకు దేవుడికి ఉన్న వైరం ఉంది, నువ్వు చనిపోతే ఆ తగాద వలన నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి నిన్ను నరకము నుండి తప్పించి దేవునితో సమాధానపరచడానికి ఆయన వచ్చాడన్న సువార్తను నువ్వు వినిపించి ఆ వ్యక్తిని ఏం చేయాలి? దేవుడి దగ్గరికి తీసుకొచ్చి ప్రభువుని అంగీకరించే విధంగా చేస్తే అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అనబడతావు. ఇవన్నీ చేయకపోతే దయ్యపు కుమారుడు అనబడతావు. అర్థమైందా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మరి సమాధాన పరచని వారు దరిద్రులు, వారు దయ్యపు కుమారులు అనబడదు. అంతే, ఆపోజిట్ వాడు. అర్థమైందా? అది 9వ వచనం. 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇందాక నీతి అంటే దేవుణ్ణి నమ్మటమే నీతి. దేవుణ్ణి నమ్మే విషయంలో, నీతిగా నువ్వు బతికే విషయంలో ఆకలి దప్పులైతే వదిలేయమన్నాడు ఇందాక కదా. ఇప్పుడు హింస వచ్చింది. ఆకలి దప్పులు పెద్ద హింసేం కాదు. హింసించటం అంటే, హింస అంటే అర్థం 4 దెబ్బలు కొట్టడం హింస కాదు, తిట్టడం హింస కాదు. వీటిలో తీవ్ర స్థాయికి వెళ్ళిపోవటం చూసారా? అది హింస అంటే. అంటే కొట్టిన దాని మీద, పుండు మీద మళ్ళీ 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 కొడుతుంటే అప్పుడు పుట్టింది చూసావా మంట, అది హింస అంటే. పుండు మీద కారం చల్లుతారు చూసారా? అది హింస అంటే. ఒక మాట వింటేనే తట్టుకోలేకపోతే, అలాంటి మాటలు చాలా అంటున్నారు అనుకో మనల్ని, దాన్ని ఏమంటారు? ఇన్ని మాటలు అనే కంటే ఒక్క దెబ్బ కొట్టి చంపేరాజు నన్ను అనిపిస్తూ ఉంటుంది. అది హింస అంటే. అంటే వాక్యానుసారంగా నువ్వు బతుకుతున్నప్పుడు, వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తున్నప్పుడు అవతల వ్యక్తులు వచ్చి నిన్ను హింసించారనుకోండి, అప్పుడు మీరు సహిస్తే ధన్యులు, సహించకపోతే దరిద్రులు.
అంటే వాక్యానుసారంగా నువ్వు బతకటానికి హింసలు వచ్చినా వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, అది చెప్తున్నాడు. ఎందుకంటే ఇది కొద్ది కాలం, అంతకాలం హింస పెడతాడు ఎవడైనా? బతుకున్నంతకాలం పెడతాడు మహా పెడితే. 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు. ఈ 20-30 ఏళ్ళు హింసలను అనుభవిస్తే శాశ్వత కాలం, హింసలు లేని మహాలోకంలో శాశ్వత కాలం దేవుడితో ఉండే మహాభాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. అదే చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఇవన్నీ కొండ మీద ప్రసంగం ఎక్కడ చెప్పాడు? కొండ మీదకి వెళ్ళి ప్రసంగం చేసి ఈ అమూల్యమైన విషయాలన్నీ పాపులర్ అయిపోయినాయి సమాజంలో. ఈ విషయాలన్నీ, కొన్ని విషయాలు పాటించిన వాళ్ళు ఈరోజు సమాజంలో మహాత్ములుగా కనపడుతున్నారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనగానే మహాత్మా గాంధీ గారు, నెల్సన్ మండేలా గారు, ఇలా కొంతమంది సాత్వికత్వాన్ని కనపరిచి వాళ్ళ దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోగలిగారు. బెదిరింపులు, గొడవలు, యుద్ధాలతో సాధించలేనిది సాత్వికత్వంతో వారు సాధించారంటే యేసుక్రీస్తు వారి మాటలు పాటించటం వల్ల సమాజంలో కొంతమంది ఈ సాత్వికత్వాన్ని చూపించి భూమిని స్వతంత్రించుకోగలిగారు. అలాగే నీతి నిమిత్తం హింసించబడితే ఇక్కడ అది అర్థమైన వాళ్ళే భక్తులు. వాళ్ళు అలా అర్థమైన వాళ్ళే భక్తులు. మనం మొన్న కూడా చదివాం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట చదివాం. వాళ్ళు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని, వారు బ్రతికిన వారై 4వ వచనం నుండి కిందకు చదువుదాం. 4వ వచనం నుండి చూద్దాం. 20వ అధ్యాయం మధ్యలో చదివితే ఏం అర్థం కాదు. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండి వారికి, అంటే దేవుని పిల్లలైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును. మరియు క్రూరమృగములకైన, అంటే సాతాను గాడికి, దాని ప్రతిమకైనను నమస్కారము చేయక నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారి ఆత్మలను యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో పాటు రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బతుకలేదు. అంటే వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఎందుకు చంపబడ్డారు అంటే దేవుని వాక్యం చెప్పటానికి ముందుకొస్తే, సాక్ష్యం చెప్పడానికి ముందుకొస్తే చంపేశారంట. అంటే హింసించబడి చనిపోయారు వాళ్ళు. ఈ చావు మాకెందుకు, నాకు ప్రభువు తెలియదు, నేను ప్రభువుని ఎరగను అని పేతురు గారిలాగా, అంతకుముందు పేతురు గారు అబద్ధం ఆడినట్టుగా మనం కూడా అబద్ధం ఆడి కాసేపు అవతలకి వెళ్ళి మళ్ళీ ప్రభువుని హత్తుకుంటే క్షమించమంటే క్షమిస్తాడు కదా అనుకోలేదు. నువ్వు హింసిస్తావా హింసించుకో, చంపుతావా చంపుకో, ఏమన్నా చేసుకో, మేము మాత్రం ప్రభువుని విడిచిపెట్టమని హతసాక్షులు అయిపోయారు. ఇప్పుడు పరదేశంలో హ్యాపీగా ఉన్నారు. అంటే కొద్ది కాలం దేవుని కోసం హింసలు అనుభవిస్తే, నీతి నిమిత్తం హింసించబడితే నువ్వు ధన్యుడు అవుతావు. ఆ తర్వాత మరణిస్తే పరదేశు, అటు నుంచి పరలోకం వెళ్ళే అద్భుతమైన అవకాశం దేవుడు మనకిచ్చాడు. నీతి నిమిత్తం హింసించబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హింస వచ్చినప్పుడు ఎస్కేప్ అయిపోయావు అనుకో, నీకు నరకమే. ఇంకా పరలోక రాజ్యం నీది అవ్వదు. నీతి నిమిత్తం హింస భరించి దేవుని కోసం హతసాక్షులు అయిపోతే, లేకపోతే హింస భరించి ఆ హింసతో వదిలేశారనుకో, ఓకే మళ్ళీ వచ్చి మళ్ళీ సువార్త పని చేయి. పౌలు గారిని ఎన్నిసార్లు హింసించినా, ఎన్నిసార్లు రాళ్లతో కొట్టినా, ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టినా మళ్ళీ వెళ్ళి ప్రకటించాడే తప్ప ఆ ఏరియాకి వెళ్తే తంతన్నారు కాబట్టి మనం వెళ్ళొద్దు, ఇంకొక ఏరియా చూసుకుందాం అనుకోలేదు. ఎందుకంటే మీరు తంతానే ఉండండి, నేను చెబుతానే ఉంటా. అది ఆయన స్టేజ్. అందుకే నాకు ఎలాగైనా పరలోకం కావాలని క్రీస్తు శ్రమల్లో నేను కూడా పాలువాడినవ్వాలి అనుకున్నాడు. వాక్యం అర్థమైన వాళ్ళు అలా హింసలకైనా వెనుకాడకుండా నీతి నిమిత్తం హింసించబడుతూనే ఉంటారు. ఎందుకంటే అది శాశ్వత కాలం ఉండే లోకం కాబట్టి నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 11వ వచనం ఒకసారి చూస్తారా? పేతురు గారి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపుకు అస్సలు భయపడొద్దు, కలవరపడకండి, నిర్మలమైన మనస్సాక్షి కలవారై
మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అలా నువ్వు వాక్యానుసారంగా బతకటం వల్ల నీకేమి లాభం అని ఎవడైనా క్వశ్చన్ వేసాడా? అన్నీ వాళ్ళకు సువార్త మొత్తం చెప్పేసేయండి. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీతి నిమిత్తం వాళ్ళు హింసిస్తారా, శిక్షిస్తారా, ఏం చేస్తారో చేసుకొని మీరు దేనికి అసలు భయపడొద్దు అంటున్నాడు. అదే చెప్తున్నాడు. నీతి నిమిత్తము 4వ అధ్యాయం, అదే పేతురు పత్రిక 4వ అధ్యాయము 14 చూడండి. 4:14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. అంటే నాకు నిందొచ్చింది, నేను భరించా. ఎందుకు వచ్చింది నింద అంటే దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి నిందొచ్చింది. మనం మంచి చేసినా మనకేమొచ్చింది? కీడొచ్చింది, నిందొచ్చింది. మనకేమనిపించింది అంటే అసలు నేనేమి చెడు చేశాను, ఇది రుజువు చేసుకోవాల్సిందే, నేనే తప్పు చేయకపోయినా అనవసరంగా నన్ను మాట్లాడుతున్నారు అని నువ్వు బాధపడిపోయి మందిరాలు మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మందిరానికి వెళ్తేనంట ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అన్నారు కాబట్టి ఎగ్గొట్టిపోయింది. మరి ఏ మందిరానికి వెళ్తే ఎవరేమనుకుని ఉంటారు అంటే నిన్ను బాగా దువ్వి 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 ఆ దూవటం తీసుకెళ్ళి నరకంలో పడేసే మందిరం అయితే ఎవరేమనరు కదా. ఎవరొకళ్ళు ఏదో అన్నారని మందిరాలు మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు ఏమంటున్నాడు? మీరు క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నా మీద ఉన్నాడు కాబట్టి నాకు నింద వచ్చింది. నాకేం నింద రాలేదంటే పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడో లేదని డౌట్ పడాలి. పరిశుద్ధాత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడో నరహంతకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పళ్ళ జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడ్ల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుడిని అమ్మయ్య నేను క్రైస్తవుని కాబట్టి నాకు నింద వచ్చింది, క్రైస్తవుని కాబట్టి నాకు బాధ వచ్చింది, క్రైస్తవుని కాబట్టి నాకు శ్రమ వచ్చింది, హ్యాపీ అనుకోవాలంట. ఇది మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. బాగా వాక్యం జీర్ణించుకున్న వాళ్ళకి దేవుడు పరలోకం అనే ఆలోచనలో ఉన్న వాళ్ళకే సాధ్యమైంది. భూమి వైపు చూసామా, భూమి మీద ఉన్న సంపదలు, భూమి మీద ఉన్న సుఖాలు సంతోషాలు చూసామా, అటు పైకి చూడలేము. అందుకే పైన ఉన్న వాటిని వెతకండి, భూమి మీద ఉన్న వాటిని మీరు వెతకొద్దు అని ఎందుకు చెప్పాడంటే భూమి వైపు చూపడిందా దీంతో స్నేహం చేయాలనిపించింది. అందుకే మన దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉండాలి? పరలోకం వైపు ఉండాలి. అప్పుడు భూమి మీద దృష్టి ఉండదు. ఇదే ఉందిలే, తిండే ఉంది, బట్టలే ఉంది, ఆస్తే ఉంది, ఈ ఐశ్వర్యం ఉంది, ఇవన్నీ ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు కదా. శాశ్వత కాలం ఉండేది కావాలి కానీ టెంపరీగా ఉండే ఇవన్నీ నాకెందుకు అని వదిలేయగలగాలి. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకే పరిశుద్ధాత్మ నిలబడతాడు. ఓకే. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎవరి నిమిత్తం? నీ నిమిత్తం, నీ స్థలం గురించో, నీ ఆస్తి గురించో, నీ బంగారం గురించో, నీ చీరల గురించో, పెన్సిల్ గురించో, పెన్నుల గురించో వాదోపాదాలు చేసి నువ్వు గెలిచావనుకో ప్రయోజనం లేదు. దేవుని వాక్యం నిమిత్తం గొడవలు పడకుండా అవతల నీది దోచుకున్నా, నువ్వు నష్టపోయినా ఓర్చుకున్నావు అనుకో, అప్పుడు ధన్యులు. వాదోపాదాలు చేసి వాదిస్తే దరిద్రులు అని అర్థం. నీది పోయినా పర్వాలేదు, దేవుడు ఇస్తాడు. ఇవ్వలేదా చేస్తాం, ఏమైతే హ్యాపీగా పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కడొచ్చింది సమస్య అంటే చిన్న చిన్న విషయాల కోసం పంతాలు పట్టుకొని పోటీలు పడిపోయి ఆ శాశ్వత కాలం ఉండే పరలోకాన్ని బాగొట్టుకుంటున్నాం. అందుకే జనులు నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు. నిజం కాదు, అబద్ధమే. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధం. యేసుక్రీస్తు వారి మీద అన్ని అబద్ధ సాక్ష్యాలైనా నిజమైన సాక్ష్యాలా? మరి ఆయన ఏమన్నా నొచ్చుకున్నాడా, బాధపడ్డా? అన్నీ తూచనలేదు కదా, మౌనంగా భరించాడు. ఎందుకు? పరలోక రాజ్యం కావాలంటే ఖచ్చితంగా భరించాలి కాబట్టి. ఓకే. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీకు ధనము
ఫలము అధికమగును. ఇలాగూ మీరు మీ మీ వారు మీ పూర్వమందుండిన ప్రవక్తలను హింసించారు. అంటే పాత నిబంధనలో భక్తులను కూడా ఏమనుభవించారు? హింసలు అనుభవించారు. అంటే వాళ్ళు మేలే చేశారు, కానీ ప్రజల వల్ల ఏమొచ్చింది? కీడొచ్చింది, హింస వచ్చిందంట. ఒకసారి దినవృత్తాంతాల గ్రంథం చూడండి, 2వ గ్రంథం 36వ అధ్యాయము 16వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయము 16వ వచనం. 36:16 వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. దేవుని దూతలంటే పరలోకం నుంచి వచ్చిన దూతల గురించి కాదు ఇక్కడ. దేవుని దూతలంటే దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పడానికి వెళ్ళిన వారిని ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చాను. అంటే భక్తుల్ని హింసించి ఆ దేవుని వాక్యాన్ని చెప్పడానికి వచ్చిన దూతల్ని అవమానపరిస్తే ఏమైంది? దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చిందంట. ఇది పాత నిబంధన. ఇప్పుడు ఏమి రాదు. మొత్తం కోపం అంతా ఎప్పుడు తీసుకుంటా అంటే నువ్వు చనిపోయినప్పుడు తీర్చుకుంటాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 52వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 52వ వచనం. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. అంటే ఆ నీతిమంతుల గురించి చెప్పిన వారందరినీ పితరులు ఏం చేశారంట? అందరినీ హింసించారు. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని హింసించారు, చంపారు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించిన హత్య చేసిన వారైతే ఆయనను అప్పగించి మీరు ఏం చేశారు? హత్య చేశారు. అంటే భక్తుడైన వాడు దేవుని వాక్యాన్ని చెప్పడానికి వస్తే ఏం చేశారంటే హింసించారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏమనుభవించాలి? చెప్పాలి, మంచికి రోజులు కావు. నువ్వు మంచి చెబితే కీడే ఎదురొచ్చింది. మంచి చెబితే ఎవరికి లెక్క ఉండదు. మంచి చెబితే ఎవరో పట్టించుకోరు. మంచి చెబితే గౌరవ ప్రతిష్టలు అంతగా ఉండవు. మంచి చెబితే అవసరమైతే వెనక గోతులు దవ్వుతారు. మంచి చెబితే సమాజానికి చెడ్డగా అనిపించింది. కాకమ్మ కథలు చెప్తే చెప్పండి, బయట కథలు చాలా వినసొంపుగా ఉంటాయి. ఆ కథలు చెప్పి ఒక వాక్యం చదివి దానికి ఏదో కల్పించి కథ ఒకటి స్టోరీ అల్లిసామనుకోండి, జనాలకి ఎలా ఉంటుంది? కోకొల్లలుగా ఇచ్చేస్తూ ఉంటారు ఇక్కడికి. కానీ నిజం చెబితే ఎలా ఉంటుంది? నిజం నిష్ఠూరం, యథార్థవాది చెప్పండి, లోక విరోధి. వాక్యం చెప్పేవాళ్ళు, యథార్థంగా చెప్పేవాళ్ళు జనానికి నచ్చరు. అవసరమైతే హింసలు కూడా అనుభవిస్తారు, హింసలు కూడా పెడతారు అలాంటి వారిని. అందుకే నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రవక్తలను కూడా పూర్వీకులు అలాగే హింసించి చంపారు. కాబట్టి క్రైస్తవులను కూడా లోకం ఏం చేస్తుంది? హింసిస్తుంది, చంపుతుంది. తిరుగుబాటు చేయకూడదు, వాదోపవాదాలు చేయకూడదు, రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా అవసరం ఉంటే ప్రభువారే రుజువు చేసుకునేవాడు. అలా అవసరం ఉంటే అపోస్తలుడైన పౌలు గారే రుజువు చేసుకునేవాడు. అలా అవసరం ఉంటే పేతురు గారు, యోహాను గారులే రుజువు చేసుకునేవాళ్ళు. నువ్వు హింస అనుభవించడానికే పుట్టావు. అందుకే కదా ఇందాక చదివాం పేతురు పత్రికలో, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడ్ల, యోహాను అది పేతురు మొదటి పత్రిక 4:16, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడ్ల దాన్ని బట్టియే అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమ పరచవలను. కాబట్టి క్రైస్తవుడికి హింసలు వస్తాయి, క్రైస్తవుడికి కష్టాలు వస్తాయి, క్రైస్తవుడికి ఆకలి దప్పులు అవుతాయి. నీతి నిమిత్తం నువ్వు ప్రయాసపడుతుంటే నీకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉండవు. కాబట్టి ఇవన్నిటికీ మనం తలొంచితే, ఇవన్నిటికీ మనం లోబడితేనే శాశ్వత కాలం ఉండే పరలోకం వస్తుంది. అది కావాలా? ఇక్కడ సుఖాలు కావాలా? ఇక్కడ సౌకర్యాలు కావాలా? ఇక్కడ సంతోషాలు కావాలా? శాశ్వత కాలం ఉండే పరలోకం కావాలా? ఏది కావాలన్నా ఇదిగో ఇందులో రాయబడిన ఆ కొండ మీద ప్రసంగంలోని ఆ 11 వచనాలు ఏదైతే ఉందో ఆ వచనాల్లోని సారవంతా మనం అనుభవించగలిగితే ఖచ్చితంగా పరలోకం మన సొంతం అవుతుందని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మిగిలిన భాగం వచ్చేవారం మనం ధ్యానం చేద్దాం. 12 వచనం వరకు మనం ధ్యానించాం, అంతేనా? మత్తయి సువార్త 5వ అధ్యాయము
12వ వచనం 13వ వచనం నుండి వచ్చేవారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రాలు. ఎంతో కాలంగా తండ్రి మమ్మల్ని కాపాడుతూ పోషిస్తూ మీ వాక్యాన్ని వినిపించి మీ వాక్యానుసారంగా బతకటానికి ఏ మాటలు మాకు అవసరమో ఆ మాటలు అనుగ్రహిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. లేఖనాల పరిశోధన పేరుతో గ్రంథాన్ని మేము పరిశోధిస్తూ ఉండగా అనేకమైన అద్భుతమైన విషయాలు మాకు తెలియచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, విని విడిచిపెట్టే వారంగా మేము ఉండక వాక్యానుసారంగా బతకటానికి ప్రయత్నించి మీ సహాయముతో వాక్యానుసారంగా బతికి అనేకులకు మాదిరి చూపించే దిశలో ముందుకు సాగటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ వారి గృహాలకు చేర్చండి తండ్రి. మీ చిత్తమైతే వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో వారికి తీర్చి, మరి అనారోగ్యం కానీ, ఆర్థిక సమస్య కానీ, మానసిక బలహీనత, రుగ్మతలు కానీ ప్రతిదీ క్రీస్తులో వారికి తీర్చి మరింతగా వారు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. అలాగే ఈరోజు అల్పాహారాన్ని సిద్ధపరిచిన, కష్టపడిన, ఖర్చు పడిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఇహపర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించమని, పదార్థాలను మీ వాక్యంతో పవిత్రపరిచి తినుచుండగా మాకు శక్తిని, బలాన్ని దయచేసి ఆ యొక్క శక్తిని మీ యొక్క సేవలో వాడబట్టడానికి సహాయాన్ని అనుగ్రహించమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.